ప్రతిపక్షం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. హయత్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కళ్యాం నవజీవన్ రెడ్డి భారీ బైక్ ర్యాలీ. టీఆర్ఎస్ ఆగాలంటే బీజేపీకి ఓటేసి గెలిపించాలన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. మైలార్దేవ్పల్లి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్దాస్ గౌడ్కు పూర్వ విద్యార్థుల సంపూర్ణ మద్దతు. మాజీ కార్పొరేటర్గా ప్రేమ్దాస్ గౌడ్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని ప్రశంస. బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం. తనకు అవకాశం ఇస్తే హైదరాబాద్ ఐకాన్గా బేగం బజార్ను తయారు చేస్తానని హామీ. ప్రచారంలో దూసుకుపోతున్న నాగోల్ డివిజన్ టీడీపీ అభ్యర్థి బద్దం లక్ష్మీ మహేందర్ గౌడ్ 5వ రోజు ఇంద్రప్రస్థ కాలనీలో గడప గడప ప్రచారం. సనత్ నగర్ 100వ డివిజన్లో తెరాస అభ్యర్థి లక్ష్మీబాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్న ఎమ్మెల్సీ పురాణం సతీష్. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి మైలార్దేవ్పల్లి డివిజన్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రేమ్దాస్ గౌడ్కు సంపూర్ణ మద్దతు అందజేస్తున్నామని 10వ తరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు. మైలార్దేవ్పల్లికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు మైలార్దేవ్పల్లి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టి ప్రేమ్దాస్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. గతంలో మాజీ కార్పొరేటర్గా ప్రేమ్దాస్ గౌడ్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొచ్చి డివిజన్ను ఎంతగానో అభివృద్ధి చేశారని, ఆ తర్వాత వచ్చిన కార్పొరేటర్ అభివృద్ధి మాట పక్కన పెడితే కనీసం ప్రజలను పట్టించుకోవడం లేదని పూర్వ విద్యార్థులంతా కలిసి టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. మైలార్దేవ్పల్లి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి మళ్లీ డివిజన్కు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ప్రేమ్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, మహేందర్ ముదిరాజ్, బాలకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన పక్కింటి 2-3 ఇళ్ళకి ఖచ్చితంగా ఓట్లు ఇప్పిస్తే ఇంకా మంచి మెజారిటీ మనం తెచ్చుకోవచ్చు. దయచేసి అందరూ దీనికి కృషి చేయండి ప్లీజ్. దీనికోసం కంపల్సరీ ఒక్కొక్కరు ఒక్క ఇళ్ళన్నా 2 ఇళ్ళైనా వాళ్ళ పక్కింటలో చెప్పండి. మనం బయట తిరుగుతున్నాము. ఇంట్లో కూడా చెప్పుకున్నాం అనుకో, వాళ్ళు మన అమ్మ నాయన వాళ్ళు ఏం చేస్తారంటే ముసలి ఇంట్లో అరుపుల మీద కూర్చొని చెప్పుకుంటారు. వాళ్ళకన్నా అన్నకేమైనా ఓటే అని చెప్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఓటేసి అన్నం గెలిపించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి మీరు కూడా చెప్పుకున్నాను రీచ్ అయ్యేటట్టు కొద్దిగా చూసే బాట కూడా మనది, మన యువకులం కాబట్టి ఖచ్చితంగా చిన్న టాలెంట్ ఒకటి 10,000 కోసం ఏం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అమ్మ మీకు రాని వాళ్ళకు కంపల్సరీ నేను అడిగి ఇప్పిస్తా, ప్రేమలో ఎవరు రాకపోయినా ఇంకా నేను అడిగి ఇప్పిస్తాను. ఇది ఒకటి మీరు అందరు చెప్పి వాళ్ళకి ముంగటి నుండి అన్న ఓటేసుకుంటే ఇది మీకు పక్కా చేస్తామని చెప్పి చెప్పండి ప్రతి ఒక్కరు. మనము ప్రతి ఒక్కరు ఏదంటే ఇళ్ళలో ఏం నొప్పుకోవాలంటే ఇంతకుముందు చేసిన కార్పొరేటర్ కంటే అన్న చేసిన కార్పొరేటర్ పనులే మిగిలిపోయినాయి అన్నీ. ఆయన కొత్త ఆయన వచ్చి ఏం చేసింది ఏం లేదు. అన్న ప్రేమదాస్ అన్న చేసిన పనులే ఏవైతే లైట్లు కానీ రోడ్లు కానీ ప్రతి ఐటమ్ కానీ ఏది ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని. బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు 3 సార్లు తనకు అవకాశం ఇచ్చారని, అందుకు స్థానికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే అభివృద్ధికి చిహ్నంగా బేగం బజార్ను నిలబెట్టానని, మరోసారి తనకు అవకాశం ఇస్తే హైదరాబాద్ ఐకాన్గా బేగం బజార్ను తయారు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. వరుసగా 4వసారి పోటీ పడుతున్న శంకర్ యాదవ్ గారికి మీ అమూల్య ఓటు వేయాలని అడగడానికి చాలా కారణాలు ఉన్నాయి. దేశద్రోహులకు దేశ ప్రేమికుల మధ్య జరుగుతున్న ఈ పోటీ వందే మాతరం పాటను పాడడానికి నిరాకరించే వాళ్ళు, సైన్యంలో తమ బలిదానాలు ఇచ్చే సైనికుల మనస్సులను విరిచేవాళ్ళు, జనగణమన పాడమంటే నిరాకరించే వారికి మధ్య మరియు నరేంద్ర మోదీ గారి మధ్య జరుగుతున్న ఈ పోటీలో గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర సమితిగా పిలువబడే పార్టీ కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర సమితిని తండ్రి కేసీఆర్ గారు తెలంగాణ రజాకార్ సమితి చేశారు. కొడుకు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితి చేసి నేడు మతోన్మాదం సృష్టించి గ్రేటర్ హైదరాబాద్లో హిందువులను అణగతొక్కడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశాన్ని ప్రేమించే పార్టీ, దేశద్రోహుల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో నేనంతా ఓటర్ మహాశైలతో మనవి చేస్తూ ఉన్నాను.
దయచేసి భారతీయ జనతా పార్టీని గెలిపించండి. వరుసగా 4వసారి శంకర్ యాదవ్ గారిని గెలిపించండి. పేద పిల్లల జీవితాల్లో వెలుగులు ప్రకాశింపచేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న శంకరన్న గారికి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. పేద విద్యార్థులకు పుస్తకాలు పంచడం, వారి కాలేజ్ ఫీజులు కట్టడం, పేద విద్యార్థినులకు పేద ప్రజలకు వారి కళ్యాణమస్తు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇస్తుంది. కానీ అతను ఎన్నో వివాహాలు చేసి తమ అమూల్య సేవలను పేద ప్రజలకై అంకితం చేశారు. కేవలం రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రెహమత్ నగర్ అభ్యర్థి భవానీ శంకర్ రెహమత్ నగర్ డివిజన్లో ఆరోగ్య నగర్, వివేక్ నగర్, బీజేఆర్ నగర్లలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాంపల్లి నియోజకవర్గం మల్లెపల్లిలోని కుర్మ బస్తీలో టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మెట్టు వాణికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ దేవర మల్లప్ప ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, తమకు ప్రత్యర్థి అంటూ ఎవరూ లేరని మెట్టు వాణిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది. ఇక్కడ చూడండి ఎలక్షన్ తర్వాత ఇంటింటికి అకౌంట్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున మన మల్లేపల్లి డివిజన్లో ఎన్నికల ప్రచారం మెట్టు వాణి ఆల్రెడీ మేము భర్త మా దగ్గర చాలా సీనియర్ కార్యకర్త, ఇల్లు తిరిగి పని చేస్తాడు, గల్లి పని చేపిస్తాడు. అలాంటి ఆ నాయకులు మేము టికెట్ ఇక్కడ ఇప్పించినాం. ఈమె భారీ మేరతో మన వాళ్ళు గెలుస్తుంది నాకు నమ్మకం ఉన్నది. ఈరోజు మేము నాకు ఇన్ఛార్జ్గా ఓల్డ్ సిటీ చేసినారు, అక్కడ వస్తే మైనార్టీస్ కూడా మనకు ఓట్లు వేసి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన బస్సులో కూడా మనం ఓట్లు వేసుకోవాలి, మన పార్టీ క్యాండిడేట్ గెలిపించుకోవాలి. గెలిపించిన తర్వాత పూర్తి స్థాయిలో మేము అందరం ఉండి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ కావాలి, ఏమేమి ఉంది, ఎవరికి ఏం కావాలి, ఇంటింటికి వచ్చి తిరిగి మా యొక్క పథకాలను కేసీఆర్ మన గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చే పథకాలను కూడా మీకు అందిస్తామని ఇంకా కోరుతూ ఈరోజు చేసేది మనం చూస్తూ ఉన్నాం. మేము ఓటు అడిగే హక్కు మాకుంది మా పార్టీకి. పేద ప్రజలకు 24 కరెంట్ ఇస్తున్నాం. మంచినీళ్ళు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే నిన్న మన మేనిఫెస్టోలో డిసెంబర్ నుంచి నీళ్ళ బిల్లు ఉండదు, ఫ్రీ నీళ్ళు ఇస్తున్నాం. నాయ బ్రాహ్మణులకు వాళ్ళకి కరెంటు ఉచితం ఇస్తుంది, దోబిగాడ్లకు ఉచితం ఇస్తుంది. ఈరోజు ఇంకోటి ఏంటంటే అందరూ ఓల్డ్ ఏజ్ పింఛన్స్ ఇస్తుండ్రు. 200 ఉంటే 2110 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. వారికి మనమందరం పూర్తి స్థాయిలో అండగా ఉండి మన అభ్యర్థి గెలిపించుకోవాలి. మన బాధ్యత. మన అభ్యర్థులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే ఎంపీ వేరే పార్టీ ఉంది, ఎమ్మెల్యే ఎంఐఎం, కార్పొరేటర్ ఎంఐఎం. మొన్న వరద వచ్చింది, వరద వస్తే మన కేసీఆర్ గారు ఒక్కొక్క నియోజకవర్గానికి 40 కోట్లు ఇచ్చినారు. ఎక్కడమైన డబ్బులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి నల్లగండ్ల నర్సింగౌడ్ ఎన్నికల్లో భాగంగా గడప గడపకు తిరుగుతూ రామచంద్రపురంలోని పలు కాలనీల్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యల మీద నిరంతరం శ్రమించి ప్రజల మధ్య ఉంటానని, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందు ఉంటానని అన్నారు. ఈరోజు ప్రచారం భాగంలో 112 డివిజన్ ప్రచారం భాగంలో కానుకుంట, వినాయక్ నగర్, జ్యోతి నగర్, అశోక్ నగర్, మయూరి నగర్, కాకతీయ నగర్, మల్లికార్జున నగర్, రామచంద్ర రెడ్డి నగర్ కాలనీలో ప్రచారం జరుగుతున్నది. మేము ఎక్కడికి వెళ్ళి కూడా బీజేపీకి ఓటేయండి అనే ముందు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము ఈసారి ఖచ్చితంగా బీజేపీకే ఓటేస్తాం, మార్పు కోసం ఓటేస్తాం, ప్రశ్నించే జనం కోసం ఓటేస్తామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ కాలనీలో అన్ని సమస్యలు తెలుసుకొని ఈసారి మాకు అవకాశం ఒక్కసారి గత పాలన చూశారు కాబట్టి ఈసారి మా పాలన చూడండి, మాకు ఒక్క అవకాశం కల్పించండి. మేము అందరి సమస్యలు కూడా తెలుసుకుని అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని, కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి పరిష్కరిస్తామని కూడా అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. మూసాపేట 117వ డివిజన్లో గత 5 సంవత్సరాలుగా సుమారు 50 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని టీఆర్ఎస్ పార్టీ మూసాపేట కార్పొరేటర్ అభ్యర్థి తూము శ్రవణ్ అన్నారు. రెండోసారి తనను గుర్తించి కార్పొరేటర్ టికెట్ కేటాయించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గత 5 ఏళ్లుగా వారి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేశానన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మూసాపేట డివిజన్ను అభివృద్ధి చేసుకోగలిగామన్నారు. ప్రజలు మరోసారి తనకు అవకాశం ఇచ్చి బల్దియాలో కూర్చోబెడితే డివిజన్ ప్రజల తరఫున పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి జోగు రామన్న, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముసాపేట్ డివిజన్ 117 అభ్యర్థిగా మళ్ళీ రెండోసారి నాకు టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్న గారికి మరియు మాకు ఇన్ఛార్జిగా చేసినటువంటి జోగురామన్న గారికి, మదన్లాల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు ముసాపేట్ డివిజన్లో 5 సంవత్సరాల్లో 50 కోట్లకు పైనుంచి వర్క్స్ చేయడం జరిగింది. 85% వర్క్స్ మొత్తం అయిపోయి ఇంకా మిగిలిన ఒక 15% మళ్ళీ ప్రజలందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ, వారికి సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తూ, మరి మిగతా వచ్చే 6 నెలల్లో మిగతా 15% వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తాం. ముసాపేట్లో మొత్తం ఒక రౌండ్ పాదయాత్ర అయిపోయింది, డోర్ టు డోర్. ఇక్కడ కూడా బబ్బుగూడ, కబీర్ నగర్, అవంతినాడు, తోట, పిఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మోతీనగర్ చేయడం జరిగింది. రేపు 1వ తారీఖు నాడు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 117వ డివిజన్ నుండి సిట్టింగ్ ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్ అయినటువంటి శ్రావణ్ కుమార్ గారు మరోసారి పోటీ చేస్తున్న సందర్భంగా వారికి మరోసారి సీటు కేటాయించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గడిచిన 2 రోజులుగా ఈ ప్రాంతంలో ముసాపేట డివిజన్లో మోతీనగరు, అవంతి నగరు, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటిలో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా ప్రజలందరూ ముందుకు వచ్చి మహానుభావుడు కేసీఆర్ గారి పరిపాలనలో మేము చాలా సుఖంగా ఉన్నాం. తప్పకుండా మరోమారు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఓటు వేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ప్రాంత కార్పొరేటర్గా శ్రవణ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తుంటే చాలా సంతోషం. ప్రచారంలో దూసుకుపోతున్న నాగోల్ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బద్దం లక్ష్మీ మహేందర్ గౌడ్ 5వ రోజు ఇంద్రప్రస్థ కాలనీలో గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్దం లక్ష్మీ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఒక్కసారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నాగోల్ డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతానని అన్నారు. ఓటు అడిగేది స్వలాభం కోసం కాదని, అధికారం ఉంటే ప్రజలకు మరింత సేవ చేయవచ్చని అన్నారు. ఎందుకంటే మేము పోతుంటే మాకు మంచి స్పందన ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఎంతో ఉంది. ఇక్కడ కానీ హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ కానీ అభివృద్ధి చెందిందంటే కేవలం తెలుగుదేశం వల్ల, చంద్రబాబు నాయుడు పాలన వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందింది. కాబట్టి మాకు ఇక్కడ పోయినా మంచి స్పందన ఉంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు చేసిన అడ్మిషన్ పరంగా కూడా మంచి వాళ్ళు ఎక్కడ పోయినా ఆంధ్ర సెక్టర్స్ కానీ వాళ్ళు కానీ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాకు చెప్తున్నారు. మాకు మంచి అవకాశాలు ఉన్నాయి. మేము ఎల్బినార్ కాన్స్టిట్యూన్సీలో కొత్త నాగోల్ డివిజన్లో మేము జెండా ఎగరేస్తున్నాం. మాకు ఏ పార్టీ కూడా పోటీ కాదు. మాకు తెలుగుదేశం ఖచ్చితంగా తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి చెంది, నాగోల్ డివిజన్లో అభివృద్ధి చెందని తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చెంది కాబట్టి మాకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా హయత్నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ నవజీవన్ రెడ్డి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఆగడాలు ఆగాలంటే బీజేపీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 4 ఓట్లు కావాలంటే కాళ్ళు మొక్కాలని అడుగుతున్నాడు. వారి కేటీఆర్ మీ అయ్యా ఢిల్లీకి పోయి తనవతాని కాళ్ళు మొక్కినప్పుడు నువ్వు ఏడు రోజులు అని అడగాలి. మొక్కినా మొక్కలేదా? వంగి దండాలు పెట్టిరా పెట్టలేదా? అది నీ నేచర్. అందుతే చుట్టూ అందకపోతే కాళ్ళు మొక్కుడు టీఆర్ఎస్ పార్టీల జాతి లక్షణం. భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి ఒక్క మాట మాట్లాడినా ఇదే ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి తనను తాను తగులబెట్టుకున్న రోజు ఒక్కటే మాట చెప్పిండు, ఎవరన్నా మా గడ్డం వస్తే ఈటికా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నాడు. ఇవాళ బీజేపీ కార్యకర్తలు మేం చెప్తా ఉన్నాం, మమ్మల్ని ఎవరైనా భయపట్టియాలని చూస్తే ఈటికా జవాబ్ జరూర్ పత్తర్ సే మిలింగే అని చెప్పాలి. 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు కేటీఆర్ కవిత ఏం చెప్పింది? ఈ చుట్టుపక్కల కాలనీలలో రిజిస్ట్రేషన్లు అయితలేవంటే ఎలక్షన్లు అయిపోగానే రిజిస్ట్రేషన్లు చేపిస్తామని చెప్పిండు. చెప్పి 5 ఏళ్ళు అయింది. కార్పొరేటర్ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఎమ్మెల్సీ వాళ్ళే, ఎంపీ వాళ్ళే ముక్కులు చెప్పారు. ఓటేస్తే ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు ఉన్నాయి. కేటీఆర్ అనడానికి ఇంకో మాట కూడా ఈ హయత్ నగర్ డివిజన్ నుంచి ఇంకో మాట యాద్ చేసిపోదాం అనుకుంటున్నా. నేను భారతీయ జనతా బాలాపూర్ నాటి తర్వాత వదులుకోదాం. ఎవరున్నారు? రోహింగ్యాలు ఉన్నారు. తెలంగాణ పేదోళ్ళు ప్లాట్ కొనుక్కుంటేనేమో ఎల్ఆర్ఎస్ కట్టమంటున్నావు బిడ్డ. బంగ్లాదేశ్ వాడు బగాయిస్తే, మయన్మార్ వాడు బగాయిస్తే, హైదరాబాద్ కు వచ్చినోడు ₹1,00,000 గజం ఉండదా? చెప్పాలి కదా. సార్ కొంచెం మెడలు ఇటాడు తిరుగుతలేవు, జనం కష్టాలు కనబడతలేవు. 2 పాత డబ్బాలు పట్టుకొని, ల్యాప్టాప్లు పట్టుకొని అంత గిదే భాగ్యనగరం అనుకుంటున్నారని అడగాలనే వద్దా? అదే నీ బిడ్డనో నీ అక్కనో చెల్లెకో ఆ కష్టం వస్తే ఇట్లా ఉంటామని అడగాలనే వద్దా? అడగాల. జీహెచ్ఎంసీ 113వ డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి జనంపల్లి కమల్ పటాన్చెరువులోని పలు కాలనీల్లో గడప గడప ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జనంపల్లి కమల్ మాట్లాడుతూ తాను ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉన్నప్పుడు ఇక్కడ పనిచేసే కార్మికుల గురించి, ప్రజల సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాడారని, ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎక్కడ చూసినా మురుగు చెత్త చెదారంతో నిండిపోయి మరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మరి ఇంతమంది జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నా కూడా వారిని ఉపయోగించుకుంటారా? వారానికి ఒక్కరోజు ఒక కాలనీల సిబ్బందిని తీసుకొచ్చి పనిచేసిన ఈరోజు ఎక్కడ చూసినా శుభ్రంగా ఉంటుంది. మరి ఇంత జిహెచ్ఎంసీ సిబ్బందిని పెట్టుకొని కూడా వారితో పని చేయకుండా మరి ఈరోజు పరిపాలన చేస్తున్నారు. మరి ఈరోజు చూస్తుంటే ఆ జిహెచ్ఎంసీ కార్మికులకు కూడా సరైన వేతనాలు లేవు. 200 నుంచి గ్రామ పంచాయతీ పనిచేసుకుంటూ వస్తే ఇప్పటికీ వాళ్ళు కేవలం 4,000 జీతాలకు చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి ప్రతి ఒక్కరికి మంచి వేతనాలు పర్మనెంట్ చేస్తామని చెప్పిన సీఎం గారు మరి మీ మాటలు ఎక్కడ పోయినాయి? మరి ఇక్కడ ఎక్కడ చూసినా అవినీతి పాలన, ఎక్కడ చూసినా బతుకమ్మ చీరలంటూ. నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ డివిజన్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫ్ నగర్ టీఆర్ఎస్ అధ్యక్షులు సాగర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సాయి శిరీషతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చామని, ఆసిఫ్ నగర్ డివిజన్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కార్యక్రమాలకు సంతృప్తిగా ఉన్నారని, తమని సంతోషంగా ఆదరిస్తున్నారని, విద్యావంతులకు అవకాశం ఇస్తే సమాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి సాయి శిరీష, సాయి, మెట్టు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అజయ్ కూర ఎవరు సాగరంలో నా పేరు మల్లెపూల సాయి శిరీష. నేను ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. మేము ఈరోజు గుంటిమల్కాపూర్ డివిజన్లో ఉన్నాము ప్రజెంట్. ఇప్పుడు ఇక్కడ చేస్తే గుడ్ రెస్పాన్స్ ఉంది. అందరూ చాలా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉంది నాకు. నేను ఎంటెక్ చదువుకున్నాను కాబట్టి ఫర్దర్గా నేను గెలిస్తే అందరికీ సపోర్ట్ చేస్తాను. ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదం. ఈరోజు ఆసిఫ్ నగర్ డివిజన్లో మన శాంతినగర్ కాలనీలో పాదయాత్ర చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే నిన్న కేసీఆర్ గారి మేనిఫెస్టో చూస్తే, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్న పేద ప్రజలకు ఎంత మేలు ఉన్న మేనిఫెస్టో ఇది. ఎందుకంటే ఏదో వాటర్ బిల్ ఏమంటో ఖచ్చితంగా పూర్తిగా మాఫ్ చేసిన ముఖ్యమంత్రి 20,000 లీటర్స్ మంత్లీ ఎవరైతే వాడతారో వాళ్ళకు బిల్ ఫ్రీ చేసి ఎంతో మంది బీదలకు కరెంట్. నాంపల్లి నియోజకవర్గంలోని మెహదీపట్నం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థులైన సంతోష్ కుమార్ సింగ్ లేకర్ మున్సిపల్ కార్పొరేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెహదీపట్నం డివిజన్లో వాడవాడ పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంతోష్ కుమార్ సింగ్ లేకర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయపడుతుందని, ఎన్నో రకాల పథకాలు ప్రజలకు అందుతున్నాయని, ప్రచార కార్యక్రమంలో ప్రజలు తమను ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. చైర్పర్సన్ నేను ఈరోజు ప్రభుత్వం మనకి ఇస్తున్న పథకాలు ఎన్నో ఉన్నాయండి. ప్రభుత్వం ఇస్తున్నది ప్రతి ఇంటికి చేరుతుంది. అందులో కాకుండా ముఖ్యంగా 10,000 విషయంలో కొద్దిగా ఇది అయింది కాబట్టి ఇప్పుడు 10,000 కూడా ఆన్లైన్ చేసుకోగానే, పొద్దున్న చేసుకోగానే సాయంత్రం డబ్బులు వస్తున్నాయి. అది ఒక చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అందరు జనాల్లో మధ్యలో వెళ్తే గొడవలు అవుతున్నాయి కాబట్టి ఇది ఇలా కాదనేసి మళ్ళీ కేటీఆర్ గారు ఒక నిర్ణయించుకొని ఈరోజు ఎన్రోల్ చేసుకోమని చెప్తున్నారు. ఎంతో మంది చేసుకున్నా కానీ ఆ రోజు ఈవినింగ్ కల్లా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం, మళ్ళీ 5వ తారీఖు నుంచి ఇది మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తుంది. అది కంపల్సరీ వస్తుంది, అందరికి అందుతుందండి. అది ముఖ్యమైన విషయం. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థులైన పి విజయారెడ్డి మున్సిపల్ కార్పొరేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడ పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పి విజయారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయపడుతుందని, ఎన్నో రకాల పథకాలు ప్రజలకు అందుతున్నాయని, కానీ కొన్ని పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లెక్క చేయదన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో విజయారెడ్డితో పాటు కరీంనగర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రోజుకు ఖైరతాబాద్ డివిజన్లో పెంచుకుంటున్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయారెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలం లోపల వారు ప్రజల్లోకి వెళ్ళి జూబిలీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లో వెంగళరావు నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి దీదీప్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సనత్ నగర్ 100వ డివిజన్లో తెరాస అభ్యర్థి లక్ష్మీ బాలరెడ్డితో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు జరిగాయి, అందుకే ప్రజలు అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వం వైపే చూస్తున్నారని ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ఉన్నారే కానీ వాళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఈరోజు
దాసారం బస్తీ ఎల్ఐజీ సి టైప్ క్వార్టర్స్లో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు కాలనీల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వాళ్ళే ముందుండి మమ్మల్ని ప్రతి ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్ళి అందరినీ, ఓటర్లందరినీ కూడా మమ్మల్ని పరిచయం చేస్తూ, వాళ్ళని మాకు పరిచయం చేస్తూ మాకు వాళ్ళ పూర్తి సహాయ సహకారాలను మాకు అందిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో భాగంగా సనత్ నగర్ డివిజన్లోని ఎల్ఐజీ, దాసరం బస్తీ, సి టైప్ క్వార్టర్స్లలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భం లోపల రెండవసారి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి కొలను లక్ష్మీ బాలరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే బీజేపీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక్కడ దోమల పడత ఎక్కువ ఉంటుంది. బిడ్డ పట్నం వస్తా, పట్నంలో మ్యూజిక్ వినిపిస్తా అని చెప్పిన. ఇప్పుడు వచ్చిన బిఎన్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హయత్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ నవజీవన్ రెడ్డి భారీ బైక్ ర్యాలీ. టీఆర్ఎస్ ఆగడాలు ఆగాలంటే బీజేపీకి ఓటేసి గెలిపించాలన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. మైలార్దేవ్పల్లి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్దాస్ గౌడ్కు పూర్వ విద్యార్థుల సంపూర్ణ మద్దతు. మాజీ కార్పొరేటర్గా ప్రేమ్దాస్ గౌడ్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించారని ప్రశంస. బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం. తనకు అవకాశం ఇస్తే హైదరాబాద్ ఐకాన్గా బేగం బజార్ను తయారు చేస్తానని హామీ. ప్రచారంలో దూసుకుపోతున్న నాగోల్ డివిజన్ టీడీపీ అభ్యర్థి బద్దం లక్ష్మీ మహేందర్ గౌడ్. 5వ రోజు ఇంద్రప్రస్థ కాలనీలో గడప గడప ప్రచారం. సనత్ నగర్ 100వ డివిజన్లో తెరాస అభ్యర్థి లక్ష్మీ బాలరెడ్డి ఇంటింటి ప్రచారం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్సీ పురాణం సతీష్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.